సో లాస్ట్ క్లాస్లో లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ ఆపరేటర్స్ గురించి చెప్తున్నాం. సో టుడే షిఫ్ట్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి. ఓకే, షిఫ్ట్ ఆపరేటర్స్ ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎలా జరుగుతుంది అంటే రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ జరుగుతుంది. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ రైట్ షిఫ్ట్, లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్. అంటే రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్టే జనరల్ షిఫ్ట్, దాన్ని లాజికల్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే అర్థమెటిక్ లెఫ్ట్ షిఫ్ట్, అర్థమెటిక్ రైట్ షిఫ్ట్. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే మనకి అర్థమెటిక్లో వచ్చేసరికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అంటే రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏ వాల్యూ ప్లేస్ అవుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఎంటీ పొజిషన్లో ఏ వాల్యూ ప్లేస్ అవుతుంది, అదే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఎప్పుడైనా లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక వాల్యూ తీసుకోండి. ఓకే, 0100 అని చెప్పేసి తీసుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ బై 1 చేసాం అనుకోండి. అంటే ఈ బిట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. 1 ఏమో ఈ పొజిషన్కి వస్తుంది, 1000 అవుతుంది. ఓకే, ఈ ఎంటీ పొజిషన్ ఎప్పుడైతే ఉందో ఎల్ఎస్బిలో జీరోనే ప్లేస్ అవుతుంది. ఓకే, ఎల్ఎస్బిలో ఎప్పుడు జీరోనే ప్లేస్ అవుతుంది. ఓకే, రైట్ షిఫ్ట్ చేసినప్పుడు, సారీ లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఈవెన్. సో లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఈ రెండు చేసినప్పుడు ఇక్కడ రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇదే నెంబర్ 100 తీసుకున్నా. సో రైట్ షిఫ్ట్ చేసినప్పుడు 0 బయటకు వచ్చేస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, అండ్ 000. ఓకే, సో ఈ ఎంటీ పొజిషన్లో కూడా జీరోనే ప్లేస్ అవుతుంది. అంటే ఎల్ఎస్బి పొజిషన్లో జీరోనే ప్లేస్ అవుతుంది. అది మెయిన్ యూసేజ్. ఓకే, ఇక్కడ మనకి లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ. రైట్ షిఫ్ట్ చేసినప్పుడు, లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు దీని వాల్యూ 4 కదా. ఓకే, సో మీరు ఒక్కసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఈ వాల్యూ మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ బై 2 అవుతుంది. ఒక్కసారి అయితే మల్టిప్లికేషన్ బై 2 అవుతుంది, అంటే ఈ వాల్యూ 4 కదా. ఆ, ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే, ఓకే, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్స్. సో ఎలా జరుగుతుంది రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది. రైట్ షిఫ్ట్ జరిగినప్పుడు ఇక్కడ చూడండి, వాల్యూ ఏం తీసుకున్నాం, ఏ వాల్యూ వచ్చేసరికి 4 బిట్ బైనరీ నెంబర్ తీసుకున్నాను. వై వాల్యూ రిజిస్టర్ కూడా అవుట్పుట్ అనేది 4 బిట్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రైట్ షిఫ్ట్ బై 1 చేశాడు. ఒకసారి రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత అయింది, 1010 బిట్ మీరు కన్సిడర్ చేసుకున్నారు. ఈ 1010 అంటే 10 కదా. సో రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇది 0 బయటకు వచ్చేస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది. ఈ ఎంటీ పొజిషన్లో 0 ప్లేస్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత అయింది, 5 అయింది కదా. ఓకే, సో ఇదేమో 10ని డివైడెడ్ బై 2 చేస్తే 5 అవుతుంది. అంటే ఎప్పుడైనా మీరు రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఒకసారి చేసినప్పుడు బై 2 అవుతుంది. అదే 2 టైమ్స్ చేస్తే రైట్ షిఫ్ట్ బై 2 చేస్తే బై 4 అవుతుంది. అదే రైట్ షిఫ్ట్ బై 3 చేస్తే బై 8 అవుతుంది. ఓకే, ఎవ్రీ టైము 2తో డివిజిబుల్ అవుతూ ఉంటుంది. ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే ఒక వాల్యూ, ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే ఇంకొక వాల్యూ. ఓకే, సో అలా మీకు వాల్యూస్ అనేవి డిఫరెంట్ వాల్యూస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి రైట్ షిఫ్ట్ ఆపరేషన్ చేసినప్పుడు. ఓకేనా, ఇప్పుడు 10 అనేది రైట్ షిఫ్ట్ చేశాను నేను. ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ వాల్యూ ఎంత అంటే 5, అంటే 0101 వస్తుంది. అదే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, 1010 ఇన్పుట్ ఇచ్చా. సో లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇంటూ 2 జరుగుతుంది. ఓకే, ఇంటూ 2 ఎలా జరుగుతుంది, ఇప్పుడు 1010 తీసుకున్నా. ఈ 1 అనేది ఈ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0. ఈ ఈ పొజిషన్లో వాల్యూ ఎంత అంటే 0నే ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది వాల్యూ, ఇక్కడ 1 ఉంది. ఓకే,
ఈ పొజిషన్లో 1 ఉంది. సో ఇక్కడ 1 అంటే ఇది 16, ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 1. ఓకే, 16 ప్లస్ 4 ఎంత అంటే 20. ఓకే, ఇంటూ 2 జరిగింది కదా, 10 ఇంటూ 2 20 వచ్చింది ఆన్సర్. అర్థమైందా? థర్టీ వస్తుంది. ఓకే, 15 తీసుకున్నారు, 1 1 1 1. ఓకే, సో 1 1 1 తీసుకుంటే ఎంత ఇది, 8 4 2 1 అంటే టోటల్ 15 కదా. యా, చెప్పండి. ఆ, ఉమ్. అంతే, రిజిస్టర్ వాల్యూని మనం ముందే ఏం చేసుకొని దాన్ని బట్టి రిజిస్టర్ వాల్యూ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ స్టోర్ అయ్యే వాల్యూ, ఇక్కడ మనకి జనరల్గా స్టోర్ అయ్యే వాల్యూ 4 బిట్టే స్టోర్ అవుతుంది. కానీ మనం ఏం ఎజ్యూమ్ చేసుకుంటాం, ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ జరిగినప్పుడు 1 0 1 0 తీసుకున్నాం కదా. సో తీసుకున్నప్పుడు ఇక్కడ 1 వస్తుంది బయటికి, ఇది 0, ఇది 1, ఇది 0, ఈ పొజిషన్లో 0 వస్తుంది. ఈ 4 బిట్స్ మాత్రమే రిజల్ట్లో స్టోర్ అవుతాయి, ఈ బిట్ స్టోర్ అవ్వదు. ఓకే, ఈ బిట్ అనేది లెఫ్ట్ మోస్ట్ బిట్ అనేది లాస్ట్ అయిపోతుంది. ఓకే, సో తీసేస్తుంది అనమాట, అది కన్సిడర్ చేసుకోదు. కానీ మనం చెప్పాలి అనుకుంటే కనుక దీని వాల్యూ ఎంత, ఇది 16, ఇది 4, 16 ప్లస్ 4 ఎంత అంటే 20. సో అంటే 10ని బై 2 ఇంటూ 2 చేస్తే 20 వస్తుంది. లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ జరుగుతుంది, అదే రైట్ షిఫ్ట్ చేసినప్పుడు డివిజన్ జరుగుతుంది, డివిజన్ బై 2 జరుగుతుంది. ఓకే, సేమ్ తీసుకోవాలి. ఆ, అదే, అక్కడ స్టోర్ అయ్యేది అవసరం లేదు మనకి. ఇప్పుడు రైట్ షిఫ్ట్ బై 1 చేస్తే డివైడెడ్ బై 2 జరగాలి. ఓకే, రైట్ షిఫ్ట్ బై 2 జరిగితే డివైడెడ్ బై 2 స్క్వేర్ జరగాలి. రైట్ షిఫ్ట్ బై 3 చేస్తే డివైడెడ్ బై 2 క్యూబ్ చేయాలి. అంటే ఎవ్రీ టైము 2తో డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి అయితే ఒకసారి 2, మళ్ళీ నెక్స్ట్ టైం అదే చేస్తాం కదా. ఇప్పుడు సపోజ్ ఇదే నెంబర్ తీసుకున్నా, 1 0 0 తీసుకున్నాను. ఇప్పుడు రైట్ షిఫ్ట్ చేశాను, 0 అయింది, 0 0 1 0. ఓకే, ఇక్కడికి ఎంత వచ్చింది, 4 వచ్చింది. 8ని బై 2 చేస్తే 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక రైట్ షిఫ్ట్ చేస్తే ఈ 0 ఇక్కడికి వస్తుంది, 0 1 0 0. అప్పుడు ఏమవుతుంది, 4 ఇక్కడ, ఇది 4ని బై 2 చేస్తే మళ్ళీ 2 వచ్చింది ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఇంకొకసారి రైట్ షిఫ్ట్ చేస్తే 1 0 0 0 అంటే బై 2 చేస్తే 1 వచ్చింది ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ని కన్సిడర్ చేసుకుంటే 8 అనే దాన్ని తీసుకుంటే 3 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేస్తే ఓకే, మనకి 1/8 చేసేస్తే సరిపోతుంది డైరెక్ట్గా. 8ని 8 బై డివిజన్ చేస్తే 0 0 1 వస్తుంది. ఈజీగా అవుట్పుట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అన్నీ 1/2 టు ద పవర్ ఆఫ్ లోనే వస్తుంది అనమాట వాల్యూ అన్నిటికి. ఓకే, సో మీరు ఎప్పుడైనా వాల్యూ తీసుకుంటే ఇప్పుడు రైట్ షిఫ్ట్ చేస్తే, ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే 1/2 జరుగుతుంది. ఓకే, అదే ఇంకొకసారి రైట్ షిఫ్ట్ జరిగితే ఓకే 1/2 స్క్వేర్ అవుతుంది. ఓకే, 3 టైమ్స్ రైట్ హాఫ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎవ్రీ టైము హాఫ్ అవుతూ ఉంటుంది డివిజన్. ఓకే, డివిజన్ బై 2 అన్నా చెప్పొచ్చు, లేదంటే వాల్యూలో హాఫ్ అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు 4 ఉంది, దీంట్లో ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే 2 అవుతుంది, అంటే హాఫ్ అవుతున్నట్టు. లేదు, ఇది కూడా ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే 1 అవుతుంది, అంటే 2/2, అంటే దాంట్లో హాఫ్ అవుతున్నట్టు వాల్యూ. ఓకే, అది ఇక్కడ ఏమవుతుంది, డబుల్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. ఓకే, ఇంటూ 2 జరుగుతూ ఉంటుంది. 1 0 1 0 తీసుకుంటే ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మీరు ఏం జరుగుతుంది వాల్యూ, సో ఇక్కడ 1 0 1 0 1 0 0 0. ఓకే, 1 0 1 0 0, దెన్ వాల్యూ ఎంత అవుతుంది, 20 అవుతుంది, అంటే 2 డబుల్ అవుతుంది వాల్యూ ఎవ్రీ టైం. ఇప్పుడు ఇది 20 కదా, నెక్స్ట్ టైం చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది వాల్యూ 1, ఇది 0, ఇక్కడికి 1 0 0 0. ఇదెంత 8, ఇది
16, ఇది 32 ప్లస్ 8 ఎంత అంటే 40. ఓకే, సో 20కి డబుల్ అయింది 40. అర్థమైందా? సేమ్ అలాగే అర్థమెటిక్ రైట్ షిఫ్ట్ ఇది కూడా సేమే, కానీ ఏంటి అంటే నెగిటివ్ వాల్యూస్లో ఉంటుంది కాబట్టి వాల్యూని ఇక్కడ 1తో రీప్లేస్ చేయాలి. ఓకే, సో ఎంఎస్బి బిట్ రైట్ షిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే ఎంఎస్బి బిట్ వేకేట్ అవుతుంది కదా. లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు నో ప్రాబ్లం, ఎల్ఎస్బి పొజిషన్లో జీరోనే ప్లేస్ చేస్తారు. ఒక్క రైట్ షిఫ్ట్ చేసి ఆ! లేదు లేదు. అదేముండదు. వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ మనం ఏం చెప్పం. జస్ట్ రైట్ షిఫ్ట్ అర్థమెటిక్ రైట్ షిఫ్ట్ చేస్తాం. అర్థమెటిక్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం అంతే. అర్థమెటిక్‌లో కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు -4 కదా! -4 కాబట్టి నెగెటివ్ సైన్‌కేమో 1, 4 కాబట్టి 1, 0, 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటాం. ఇది రైట్ షిఫ్ట్ బై 1 చేస్తే 0 అవుతుంది. ఇక్కడ 0, 1 ఓకే 1. ఈ పొజిషన్‌లో 1 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది వాల్యూ? 110. 110 అంటే 6 అవుతుందా? హ్మ్. సో అంతే కదా. ఇది 1, 2, 4. ఓకే, 4 ప్లస్ 2 6. ఓకే, సో 1110 వస్తుంది. అంతే, మనం ఇక్కడున్న వాల్యూని రైట్ షిఫ్ట్ చేస్తున్నాం అంతే. అక్కడ వచ్చే వాల్యూ మనం లాజికల్ రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇంటూ 2 అయింది. సారీ, లాజికల్ రైట్ షిఫ్ట్ చేసినప్పుడు హాఫ్ అయింది. లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు డబుల్ అయింది. సో ఇక్కడ అలా అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి మనం ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ కాబట్టి వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అన్నోన్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకున్నా అంతే. ఓకే, మీకు అన్నోన్ వాల్యూనే వస్తుంది రిజల్ట్ వచ్చేసరికి. మీరు ఏదైనా అండ్ ఆపరేషన్ చేసుకున్నప్పుడు, సో జనరల్గా ఎందుకు అన్నోన్ వాల్యూ అండ్ ఆపరేషన్ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం. సో జస్ట్ అన్నోన్ వాల్యూని తీసుకుంటే కనుక వాల్యూ అన్నోన్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఆపరేటర్స్ వచ్చేసరికి అర్థమెటిక్ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ రైట్ షిఫ్ట్ ఎగ్జాంపుల్ లేదు. సారీ, రైట్ షిఫ్ట్ ఉంది, లెఫ్ట్ షిఫ్ట్ ఎగ్జాంపుల్ లేదు. లెఫ్ట్ షిఫ్ట్ కూడా సేమ్ ఇలాగే తీసుకోండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటారు, లెఫ్ట్ షిఫ్ట్ బై 1. లెఫ్ట్ షిఫ్ట్ బై 1 అంటే ఇది ఏమవుతుంది, 1100 కదా. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, మళ్ళీ 1 0 0 0. ఓకే, సో ఈ పొజిషన్లో జీరోనే ప్లేస్ అవుతుంది. అర్థమైందా? ఒకసారి చెక్ చేద్దాం ఈ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో అర్థమెటిక్ రైట్ షిఫ్ట్ ఎగ్జాంపుల్ కమెంట్ చేసేస్తున్నా. ఇది ఎగ్జాంపుల్ కమెంట్ చేసేస్తున్నా. ఫస్ట్ మాడ్యూల్ నేమ్. ఓకే, రిజిస్టర్డ్ సైన్డ్ వాల్యూ తీసుకున్నాడు ఏ వాల్యూ, అండ్ దెన్ రిజిస్టర్ సైన్డ్ అవుట్పుట్ రిజిస్టర్ వచ్చేసరికి అవుట్పుట్ తీసుకున్నాం. ఇనిషియల్ బిగిన్ ఏ ఈక్వల్ టు -4 అండ్ బి వై ఈక్వల్ టు రైట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తుంది ఒకటి అర్థమెటిక్ రైట్ షిఫ్ట్. డాలర్ డిస్ప్లే ఏ ఈక్వల్ టు %0b %b వాల్యూ ప్రెజెంట్ అవుతుంది, అండ్ దెన్ వై కూడా ప్రింట్ అవుతుంది. మీరు కావాలంటే ఒకటే డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకుని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఎండ్ మాడ్యూల్ ఎండ్. సో ఇదేంటిది, షిఫ్ట్ ఆపరేటర్స్. ఓకే, షిఫ్ట్ ఆపరేటర్స్ అని చెప్పేసి సేవ్ చేస్తున్నా. టూల్స్ వచ్చేసరికి మీరు సినాప్సిస్ విసిఎస్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేసేయండి. సేవ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేయండి. మీ మీ కోడ్లు ఎక్కడైనా ఆపరేట్ చేసి సేవ్ చేస్తారు కదా. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఈ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత యువర్ ప్లే గ్రౌండ్లో చెక్ చేయండి. ఓకే,
సో చూడండి ఇక్కడ ఏం చేశాను నేను ఏ ఈక్వల్ టు 1100 ఇచ్చా. సో వై ఈక్వల్ టు 1110 వచ్చింది. సో సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ ఏ వాల్యూని మార్చేస్తా. ఏ వాల్యూని మార్చి వేరే డిస్ప్లే ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 3 వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటున్నా, కాపీ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ ఏ వాల్యూని మార్చి ఇక్కడ నేను ఏ ఆపరేషన్ ఇస్తున్నానంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ ఇస్తా 3 టైమ్స్. ఓకే. వన్ వాల్యూని 3 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తున్నా. -4ని కాస్త +4ని చేస్తున్నాను. ఓకే. సో ఏ ఈక్వల్ టు పర్సెంటైల్ బి ఏ కామా వై ఈక్వల్ టు పర్సెంటైల్ బి వై అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సేవ్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఏంటి పాజిటివ్ వాల్యూ కదా, దాన్ని చూడండి. సో 0100 దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేసింది. లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు జస్ట్ మల్టిప్లికేషన్ అయిందండి. ఓకేనా. సో సేమ్ అలానే నార్మల్ ఆపరేషన్స్ కూడా ఇద్దాం. ఓకే. సేమ్ ఇవే వాల్యూస్ని కన్సిడర్ చేసుకుందాం. చేసుకుని కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఏంటంటే వాల్యూ మార్చేద్దాం. ఏ ఈక్వల్ టు సమ్ 7 ఇస్తాం. 7 ఇస్తే 1110 కదా, 0111 0111 అనేది 7కి వాల్యూ. ఇక్కడ ఒకసారి రైట్ షిఫ్ట్ ఇద్దాం. ఓకే. ఇక్కడ ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ ఇద్దాం సరిపోతుంది. ఓకే. అర్థమెటిక్ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్. సో ఇక్కడ ఏ వచ్చేసరికి 10 తీసుకున్నా. ఓకే. 1010. ఓకే. ఇది మీ ఇన్పుట్స్. ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి, ఒకసారి రైట్ షిఫ్ట్ జరుగుతుంది కదా, 7 అంటే రైట్ షిఫ్ట్ జరిగినప్పుడు 3 వస్తుంది అవుట్పుట్. ఓకే. సో నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ జరిగినప్పుడు 10 కదా, 20 వస్తుంది అవుట్పుట్. ఓకే. చెక్ చేద్దాం. చూడండి. ఓకే. వై ఈక్వల్ టు 1000 అని చెప్పేసి తీసుకుందాం. ఇది ఎంత 8 కదా, 8 మనం తీసుకోలేదు కదా. ఓకే. సో ఏ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 7 తీసుకున్నాం. ఫస్ట్ 2 వాల్యూస్ దేనికి సంబంధించిన ఫస్ట్ 4 వాల్యూస్ అర్థమెటిక్ రైట్కి అర్థమెటిక్ లెఫ్ట్కి సంబంధించి. ఓకే. సో ఏ ఈక్వల్ టు 7 తీసుకుంటే ఒకసారి రైట్ షిఫ్ట్ జరిగింది, 3 వచ్చింది. ఓకే. 10 తీసుకుంటే ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ జరిగింది. ఓకే. 4 వచ్చింది. అంటే ఈ 1 ఇక్కడికి వెళ్ళింది అంతే. ఈ 1 బయటకు వెళ్ళిపోయింది కదా, అది ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే. సో మీరు ఒకసారి కావాలంటే ఇది మార్చి చూద్దాం. ఒకసారి 4 డౌన్ టు 0 తీసుకుందాం. అది ఏమన్నా వస్తుందేమో చూద్దాం. లాస్ట్ బిట్ 1 వస్తుందా లేదో చెక్ చేద్దాం. అంటే 5 బిట్స్ కన్సిడర్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ది వచ్చింది ఇక్కడ చూసారా, 10100. సో ఇప్పుడు 20 నెంబర్ అనేది వచ్చింది మనకి. ఓకే. సో మిగతా వాటికి జీరోలు ఎప్పండి అయినాయి చూడండి. ఓకే. ఎల్ఎస్బి పొజిషన్లో జీరోస్ ఎప్పండి అయినాయి. ఓకేనా. సో ఇక్కడ చూసారా ఎంత ఇది అర్థమెటిక్ లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు 1100 కదా. సో ఇది రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ జరిగినప్పుడు +4 తీసుకున్నాం కదా. సో సెకండ్ అవుట్పుట్ ఎంత వచ్చింది, సో 0100. ఈ అవుట్పుట్ చూడండి, రైట్ షిఫ్ట్ జరిగినప్పుడు నేను 5 బిట్స్ తీసుకున్నాను కదా, బయటకు వెళ్ళిన బిట్ని కూడా 0 రిప్రజెంట్ చేసింది. ఓకేనా. బయటకు వెళ్ళిన బిట్ని కూడా ఇది కన్సిడర్ చేసుకుంది. ఇక్కడ చూడండి యాక్చువల్గా అవుట్పుట్ ఎంత రావాలి మనకి, 1100 కదా, అంటే 1110 రావాలి. సో ఇక్కడ ఎందుకు 4 1s తీసుకుంది. ఓకే. నెగిటివ్ నెంబర్ను కూడా ఇది కన్సిడర్ చేసుకుంది, కానీ ఇక్కడ 0 రావాలి. ఓకే. సో రిప్రజెంట్ చేసుకున్నప్పుడు చూసుకోవడం అర్థమైందా. ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందో అర్థమైందా. ఇది అవుట్పుట్ 4 1s 0 వచ్చింది. ఓకే. సో యాక్చువల్గా మనకు రావాల్సింది ఏంటి, 3 1s 0 రావాలి. ఓకే. సో ఈ బిట్ని మార్చేసుకుంటే నార్మల్గా సరిపోతుంది. ఓకే. అర్థమైందా. సో సేమ్ బిట్ పొజిషన్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు
అప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఈ వాల్యూ కూడా వస్తుంది. ఓకే, అంటే నెగిటివ్ వాల్యూని రైట్ షిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. అంటే రెండు వాల్యూస్ని తీసుకుంటుంది. రెండు వాల్యూస్ని ఎందుకు తీసుకుంటే బాగానే వచ్చింది 1110. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు చూడండి, అన్నోన్ వాల్యూస్ ఇస్తే ఏంటి? అన్నోన్ వాల్యూస్ ఇస్తే నో ప్రాబ్లం, అది లైట్ షిఫ్ట్ సేమ్ ఆపరేషన్స్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి లో లెవెల్ టూల్స్ కింద యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్సైడ్ టైమ్ ఇన్సైడ్ డిజిటల్ హార్డ్వేర్స్లో యూజ్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. సో మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమి ఉన్నాయి? అండ్, ఆర్, నాట్. సో ఇవన్నీ బిట్ వైజ్ ఆపరేటర్సే. అండ్ దెన్ షిఫ్ట్ ఆపరేటర్స్ వచ్చేసరికి అర్థమెటిక్లో జస్ట్ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ జరుగుతుంది. అంటే బై పవర్స్ ఆఫ్ టూ పవర్ 0, 2 పవర్ 1 అలా వస్తాయి కదా, ఆ ఫార్మేట్లో ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎవ్రీ వన్ రెండు ఒకటిలాగే ఉంటాయి, కానీ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎవ్రీ బిట్ ఇండిపెండెంట్గా వర్క్ అవుతుంది. లాజికల్ ఆపరేటర్స్లో అలా కాదు, కంబైన్డ్గా వర్క్ అయిపోయి ఒక సింగిల్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఇవి కూడా ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్రాసెసర్స్లోని, ఏఎల్యూస్లోని, ఎఫ్ఎస్సిని, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ ప్యారిటీ చెకింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటాం కదా. ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు 0 వస్తే మనకి ప్యారిటీ బిట్ అనేది ఎర్రర్ లేనట్టు, అదే 1 వస్తే కనుక సమ్ ఎర్రర్ ఉన్నట్టు అన్నమాట. ఓకే, అర్థమైందా? సో కండిషనల్ ఆపరేటర్స్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తాం అంటే 3 ఆపరేటర్స్ని మనం ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవడానికి టెర్నరీ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఓకే, సో టెర్నరీ ఆపరేటర్స్లో మనకు వాల్యూస్ ఏమవుతున్నాయి ఇక్కడ? సో చూడండి, కండిషనల్ ఆపరేటర్స్ అంటే దేని పర్పస్ కోసం? సో థింక్ ఆఫ్ కండిషనల్ ఆపరేటర్స్ లైక్ ఏ టైనీ డెసిషన్స్, అంటే చిన్న వాల్యూస్ని మనం తీసుకొని స్విచ్చింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. మనం ఒక వాల్యూ చూస్ చేసుకుని 2 పాసిబుల్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో టెర్నరీ ఆపరేటర్స్లో ఒకే వాల్యూని ఇన్పుట్ ఇస్తాం మనం. ఓకే, ఒక మల్టీప్లెక్సరే తీసుకోండి. సెలెక్ట్ లైన్ మీద డిపెండ్ అవుతుంది. సెలెక్ట్ లైన్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ I1 వస్తుందా, I0 వస్తుందా అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ లైన్ 0 అయితే I0 వస్తుంది, 1 అయితే I1 వస్తుంది. ఓకేనా? సో టెర్నరీ ఆపరేటర్లో మనం యూజ్ చేసుకునేవి ఏంటంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ వాడతాం. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే ఒక ట్రూ ఎక్స్ప్రెషన్, లేదు ఫాల్స్ అయితే ఫాల్స్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, సో కండిషన్, ట్రూ ఎక్స్ప్రెషన్ అండ్ ఫాల్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, రెండు వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది. కండిషన్, ఎక్స్ప్రెషన్ ఇఫ్ ట్రూ, ఎక్స్ప్రెషన్ ఇఫ్ ఫాల్స్. ఫాల్స్, ట్రూ రెండు కండిషన్లు చెక్ చేస్తుంది. ఓకేనా? సో మీనింగ్ ఏంటి? కండిషన్ ట్రూ అయితే టేక్స్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్, లేదైతే లేకపోతే ఎల్స్ కండిషన్. లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే నాకు $డిస్ప్లే ఇక్కడ కండిషన్ ఒకటి డిస్ప్లే చేస్తుంది. ఏం డిస్ప్లే చేస్తుంది? ఏ ఈజ్ బిగ్గర్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. ఏ ఈజ్ బిగ్గర్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. లేదంటే ఎల్స్ కండిషన్ సేమ్ మళ్ళీ డిస్ప్లే తీసుకుంటే బి ఈజ్ బిగ్గర్ అని చెప్పేసి డిఫైన్ చేస్తుంది. ఓకే, సేమ్ వే. ఓకే, మనకి ఈ కండిషనల్ ఆపరేటర్స్ కూడా సేమ్ అంతే. ఓకే, అర్థమైందా? సో టెర్నరీ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటున్నారు మీరు? ఇఫ్ ఏ అండ్ బి 2 రిజిస్టర్స్ తీసుకున్నారు, y అనేది కూడా రిజిస్టర్, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. అంటే ఏంటి కండిషన్? 1 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ కదా. సో ట్రూ అయితే 1 వస్తుంది అవుట్పుట్ ఆపరేషన్, లేదు ఫాల్స్ అయితే కనుక 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అలానే కాదు, ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు 0, 1 అనే కాదు, ఏ వాల్యూనైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీన్ని కన్సిడర్ చేసుకుని ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది చెక్ చేయొచ్చు. ఓకే, సో మై ప్లే గ్రౌండ్లోకి వెళ్తున్న కండిషనల్ ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేశాను ఒక ప్రోగ్రామ్. ఓకే, సో చూడండి, ఇది వెక్టార్స్ కన్సిడర్ చేసుకున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అది ఒకసారి చూద్దాము. ఇక్కడ
ఇది ఏంటంటే లార్జెస్ట్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక కండిషనల్ ఆపరేటర్ తీసుకున్నా. ఇది నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్. ఒకసారి చూడండి. నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఏం జరుగుతుంది? 3 వేరియబుల్స్ తీసుకున్నాను ఏబిసి అనేది. ఇక్కడ నాకు మాక్సిమం వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకే, ఇనీషియల్ బిగిన్లో ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను, బి ఈక్వల్ టు 9 ఇచ్చాను, సి ఈక్వల్ టు 3 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం ఎవరు పెద్ద వాల్యూ ఉంది? బి అనేదే పెద్దది కదా. సో బి పెద్దది కాబట్టి కండిషన్ చెక్ చేయండి. ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అంటే 5 గ్రేటర్ దాన్ 9. కండిషన్ ఫాల్స్ కదా. ఫాల్స్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇదంతా ఒక కండిషన్. ఇక్కడ కండిషన్ క్వశ్చన్ మార్క్ తర్వాత మళ్ళీ కాలన్ వచ్చేదాకా అదంతా ట్రూ కండిషనే. ఓకే, ఇదంతా ట్రూ కండిషన్. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫాల్స్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అయింది. ఈ కండిషన్ లోపల మళ్ళీ ఇంకో కండిషన్ బి గ్రేటర్ దాన్ సి తీసుకుంటున్నాం. బి గ్రేటర్ దాన్ సి అంటే కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే బి ప్రింట్ అవుతుంది. ఓకే, లేదు ఫాల్స్ అయితే కనుక సి ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో ఇది పక్కన పెట్టండి. నార్మల్ కండిషన్ చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో దీన్ని కమెంట్ చేసేస్తున్నా. ఓకే, సో దీన్ని కమెంట్ చేసి పైన చెక్ చేద్దాం. సో ఎందుకంటే పైన సింపుల్ కండిషన్ కదా, ఫస్ట్ అది చెక్ చేద్దాం. ఏముంది ఇక్కడ? రిజిస్టర్ సెలెక్ట్ తీసుకున్నాను. సెలెక్ట్ అని ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నాకు 2 అవుట్పుట్స్ వస్తాయి. ఏంటి? I0, I1. ఓకే, సో I0, I1 ఎలా వస్తుంది అనేది డిపెండ్ అవుతుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, చిన్న కాల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? ఏ ఎగ్జాంపుల్ చెప్పాను? కండిషనల్ ఆపరేటర్ కదా. సో చూడండి, ఇక్కడ నేను ఏం తీసుకున్నా? సెలెక్ట్ సిగ్నల్ తీసుకున్నాను. సెలెక్ట్ సిగ్నల్ 0, 1 దాన్ని బట్టి నాకు I0 వస్తుందా అవుట్పుట్, I1 వస్తుందా అనేది చెప్పాలి. ఓకేనా? సో రిజిస్టర్ Y అనేది అవుట్పుట్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో అవుట్పుట్ Y ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది? సెలెక్ట్ సిగ్నల్ 0 అవుతుంది. 0 సిగ్నల్ తీసుకుంటే నాకు 1010 అనేది I0కి ఇచ్చుకున్నా వాల్యూ. అలాగే 1100 అనేది I1కి అసైన్ చేశారు. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? I1 సో 0 ఇస్తే I0 వాల్యూ కదా వస్తుంది, అంటే 1010 రావాలి. ఇప్పుడు సెలెక్ట్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అవుట్పుట్ ఏమొస్తుంది? I1 కావాలి. ఓకే, I1 అంటే 1100 రావాలి. సేమ్ మళ్ళీ ఇది కాపీ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేసి మీరు ఏం చేస్తారు? అన్నోన్ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ ఈక్వల్ టు అన్నోన్ వాల్యూ 1 టిక్ సంథింగ్ 1 టిక్ బి ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు అన్నోన్ వాల్యూ ఇస్తే ఖచ్చితంగా అన్నోన్ వాల్యూనే వస్తుంది. ఓకే, సో చెక్ చేయండి అవుట్పుట్. సో చూడండి ఏమొచ్చింది ఇక్కడ? సెలెక్ట్ సిగ్నల్ 0 తీసుకున్నారు. 0 తీసుకున్నప్పుడు 1010 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ నాకు వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూనే వచ్చింది. ఓకే, సో 0 కాబట్టి 1010 అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో దెన్ 1 తీసుకుంటే సెలెక్ట్ సిగ్నల్. సో సెలెక్ట్ సిగ్నల్ 1 తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది? చెక్ చేయండి. సో ఇప్పుడు 1100 వచ్చింది. ఓకే, సో 1100 అనేది అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుంటే, సో ఇక్కడ నేను 1 టిక్ బిఎక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. డైరెక్ట్గా ఎక్సే తీసుకున్నాను. లేదంటే 4 టిక్ బిఎక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. 4 టిక్ బిఎక్స్ అని తీసుకుంటే అన్నిటికీ ఎక్సే అసైన్ అయిపోతుంది. ఓకే, సో అవుట్పుట్ రిజల్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి? 4 బిట్స్ ఉన్నాయి. 4 బిట్స్ ఇక్కడ అన్నోన్, యాక్చువల్గా అన్నోన్ వాల్యూ వచ్చింది, కానీ ప్రాపర్ అన్నోన్ వాల్యూ అనేది కరెక్ట్గా రాలే. అంటే అన్ని అన్నోన్లు రాలే, కొన్ని వాల్యూస్ 0, 1 సో ఇలా వచ్చింది. ఓకే, సో 1 1 ఓకే, అలా అయినా వాల్యూ అన్ని ఎక్స్లే వస్తుంది, రావట్లేదు. ఓకే, సెలెక్ట్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ పర్సెంటైల్ బి తీసుకుంటున్నాం కదా మనం. సెలెక్ట్ ఈక్వల్ టు పర్సెంటైల్ బి, వై ఈక్వల్ టు పర్సెంటైల్ బి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ
సో కొన్ని వాల్యూస్ ఇక్కడ ఏవైతే చేంజ్ అవుతున్నాయో ఆ వాల్యూస్లో అన్నోన్ వాల్యూ తీసుకోండి. ఓకే, 1 అన్నోన్ 0 అంటే ఆబ్వియస్గా అన్నోన్ వాల్యూ వచ్చినట్టే. నాకు ఏ అవుట్పుట్ వస్తుంది అనేది నేను చెప్పలేకపోతుంది ఎగ్జాక్ట్గా. అంటే 1 0 0 1 వచ్చిందా, ఎందుకంటే ఇక్కడ చూడండి కామన్గా 1 ఉంది, ఇక్కడ కూడా 1 కామన్గా ఉంది. ఓకే, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఈ రెండు కామన్గా ఉంచింది. సో ఎప్పుడైతే ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయో ఆ చేంజ్ అయ్యే ప్లేస్లో అన్నోన్ వాల్యూ తీసుకుంది. అంటే అయితే ఏదర్ 0 0 రావచ్చు, లేదంటే 0 1 రావచ్చు, లేదంటే 1 0 రావచ్చు, లేదంటే 1 1 రావచ్చు. ఏది వస్తుందో మనం ఐడెంటిఫై చేయట్లేదు, అందుకని అన్నోన్ వాల్యూ వస్తుంది. ఓకేనా, అర్థమైందా ఈ ఎగ్జాంపుల్? ఓకే, సో దెన్ వాల్యూని మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని కమెంట్ చేసేద్దాం. కమెంట్ చేసేసి ఓకే, మల్టిపుల్ లైన్స్ని కమెంట్ చేయాలంటే /*/ యూజ్ చేసుకుంటే మీకు కమెంట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, ఇది చెప్పిన తర్వాత చెప్తారు. ఓకే, సో ఎల్స్ ఇఫ్ కండిషన్ మీరు చెక్ చేసినప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా అయితే చెక్ చేస్తున్నారో సేమ్ అలానే ఇది కూడా. ఓకేనా, సో కండిషనల్ ఆపరేషన్ కూడా సేమ్ అలానే చెక్ అవుతుంది. ట్రూ అయితే ఒక వాల్యూ వస్తుంది, ఫాల్స్ అయితే ఒక వాల్యూ. అది ఓకే. సో 2/1 మక్స్ తీసుకున్నా. 2/1 మక్స్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 2 ఇన్పుట్స్ని తీసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ సిగ్నల్ మీద డిపెండ్ అవుతుంది. సెలెక్ట్ సిగ్నల్ 1 సెలెక్ట్ లైన్, ఎందుకంటే 2/1 మక్స్ కాబట్టి. సో ఇక్కడ ఒక సెలెక్ట్ లైన్ ఉంటుంది. ఈ సెలెక్ట్ లైన్ బట్టే మీరు ఇన్పుట్ I0 సెలెక్ట్ అవుతుందా, I1 సెలెక్ట్ అవుతుందా అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం, AB కదా. ఓకే, సో ఇప్పుడు నాకు 0 ఇస్తే ఓకే బి సెలెక్ట్ అవుతుంది, 1 ఇస్తే ఏ సెలెక్ట్ అవుతుంది. ఓకే, చెక్ చేసి చూడండి కావాలంటే. ఓకే, 2/1 మక్స్ అనేది వర్క్ అవుతుందా యాజ్ ఇట్ ఈజ్ లేదా అంటే. సో 0 చెప్పండి ఏమైంది. కండిషనల్ ఆపరేటర్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే టూ టెర్నరీ ఆపరేటర్స్ని యూజ్ చేయడం వల్ల ఒకే కండిషన్లో రెండు వాల్యూస్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో 2/1 మక్స్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ సెలెక్ట్ సిగ్నల్ అండ్ దెన్ ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, ఓకే, అండ్ దెన్ అవుట్పుట్ వై. ఇవన్నీ ఎండ్ చేస్తాం. ఈ లోపల అసైన్ y ఈక్వల్ టు ఏ అండ్ బి అండ్ దెన్ ఎండ్ మాడ్యూల్. ఓకే, దిస్ ఈస్ ద డిజైన్ మాడ్యూల్. ఓకే, ఇది డిజైన్ మాడ్యూల్. ఈ డిజైన్ మాడ్యూల్కి మీరు కావాలంటే టెస్ట్ బెంచ్ రాయాలి. ఓకే, సో ఈ ఈ ఈ కోడ్ని ఇక్కడ తీసుకోండి, డిజైన్లో తీసుకొని ఇక్కడ మీరు ఏం చేశారు, I0 I1 చెప్పేసి తీసుకున్నాం కదా. సో దీంట్లో మనం మార్చాలి అంటే ఇనీషియల్ బిగిన్ ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ చేసుకోవాలి. అంటే ఇన్స్టాన్షియేషన్ ఎలా చేస్తారు, ఏబిసి సెలెక్ట్ సిగ్నల్ తీసుకున్నారు, I0 తీసుకున్నారు, I1 తీసుకున్నారు, Y తీసుకున్నారు. ఓకే, సో సేమ్ ఇదే సిగ్నల్ని మనం మల్టీప్లెక్సర్ కింద వర్క్ చేయాలి అంటే కనుక సో జస్ట్ ఇక్కడ ఒక ఇన్స్టాన్షియేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఇనీషియల్ బిగిన్ ముందు మీరు డియూటీ నేమ్ ఏంటి, మక్స్ 2/1. ఓకే, 2 to 1. ఓకే, ఇది మీ డియూటీ నేమ్. ఇక్కడ యూజర్ డియూటీ అని చెప్పేసి నేను తీసుకున్నా. ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ వచ్చేసరికి ఎలా చేయాలి, సో ఏ సెలెక్ట్ సిగ్నల్స్ ఉన్నాయి. ఓకే, సెలెక్ట్ సిగ్నల్తోనే తీసుకున్నాం. డాట్ సెలెక్ట్ ఆఫ్ సెలెక్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, డాట్ సెలెక్ట్ ఆఫ్ సెలెక్ట్ కామా ఇక్కడ మళ్ళీ I0 నేమో ఏతో, సో ఏ ఆఫ్ I0. ఓకే, I0 అని చెప్పేసి ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో I0 దెన్ డాట్ ఏ ఆఫ్ I0 కామా మళ్ళీ డాట్ బి ఆఫ్. ఓకే, ఇక్కడ కామా పర్లేదు, డాట్ బి ఆఫ్ ఏం తీసుకోవాలి, I1. ఓకే, సెలెక్ట్ I0 ఏబి అండ్ దెన్ వై ఒకటి తీసుకోవాలి. సో డాట్ వై ఆఫ్, ఇక్కడ కూడా వై తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం వై. అంటే ఇప్పుడు మల్టీప్లెక్సర్ ఇది డిజైన్ కోడ్, ఈ డిజైన్ కోడ్కి ఇది టెస్ట్ బెంచ్ అనమాట. ఓకే, సో కండిషనల్ ఆపరేటర్ టెస్ట్ బెంచ్ వర్క్ అవుతుంది లేదు చెక్ చేయండి. సో సిగ్నల్స్ని జనరేట్ చేసుకున్నా.
సో కండిషన్ మల్టీప్లెక్స్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా యాజ్ ఇట్ ఈజ్. ఓకే. ఓకే. ఇక్కడ డిఫాల్ట్ నెట్ టైప్స్ కన్సిడర్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఐడెంటిఫైర్ ఎక్స్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ ఎట్ విచ్ లైన్ 16. ఓకే. ఓకే. సెలెక్ట్ సిగ్నల్ ఈక్వల్ టు అన్నోన్ వాల్యూ తీసుకున్నాం కదా. సో ఈ అన్నోన్ వాల్యూని మనం ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పేసి తీసుకుంటుంది. సో దీన్ని వన్ టిక్ బిఎక్స్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకే. సో అప్పుడు సెలెక్ట్ సిగ్నల్ అనేది డిఫాల్ట్ వాల్యూ నెట్ టైప్ కింద కన్సిడర్ చేసుకుంటాం. లేదు అంటే కనుక ఒక్కొక్కసారి ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ ఇన్పుట్ వాల్యూస్ ఒక్కొక్కసారి మనకి మ్యాచ్ అవ్వు అనమాట. ఇక్కడ చూడండి. సో ఏం జరుగుతుంది, 2/1 మార్క్స్ యూడియూటీ సెలెక్ట్ ఆఫ్ సిగ్నల్ అండ్ దెన్ వాట్ ఈస్ దట్, ఫస్ట్ డ్రైవర్ ఈస్ ద టెస్ట్ బెంచ్. టెస్ట్ బెంచ్. ఓకే. ఇక్కడ పోర్ట్స్ చూడండి, ఇక్కడేమో 3 డౌన్ టు 0 ఉన్నాయి, ఇక్కడేమో 3 డౌన్ టు 0 ఉన్నాయి. సో ఈ వాల్యూస్ని కూడా మనం మార్చాలి. ఓకే. సో 3 డౌన్ టు 0నే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో ఏ వాల్యూ 3 డౌన్ టు 0 ఉంది, బి వాల్యూ కూడా 3 డౌన్ టు 0 ఉంది. ఓకే. సో ఈ వాల్యూస్ని కూడా మనం చేంజ్ చేయాలి. వై వాల్యూ కూడా 3 డౌన్ టు 0 ఉంది కదా. సో దీన్ని చేంజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. సో రిడ్జ్, ఓకే, output we need to mention some ridge, బట్ ఓకే ఇదంతా చేంజ్ ఏంటి అంటే ఇక్కడ అవుట్పుట్ మనం రిడ్జ్ తీసుకున్నాం, ఇక్కడ ఏం తీసుకోవాలి, సో వైర్ ఇది కూడా వైరే తీసుకున్నాం. ఓకే. వైరే మెన్షన్ చేస్తాం. ఇన్పుట్ వైరే, అన్ని వైర్సే కదా, నో ప్రాబ్లం. ఓకే. టెస్ట్ బెంచ్ 11 సెలెక్ట్ I0 I1. ఏం ఎర్రర్ వస్తుంది ఇక్కడ, అర్థం కాలే. ఇప్పుడు మనం ఏం చేసాము, ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఇక్కడ అసైన్ స్టేట్మెంట్ మనం డిజైన్ కోడ్లో కన్సిడర్ చేసుకున్నాం. ముందు ప్రీవియస్గా డిజైన్ కోడ్లో ఇది కన్సిడర్ చేసుకోలేదు. డిజైన్ కోడ్ కన్సిడర్ చేసుకోనప్పుడు మీరు ఇక్కడ ఇదే కోడ్ని కమెంట్ చేసేస్తే డిజైన్ కోడ్ని, ఓకే, సో ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు. చెప్పండి. జీరో తీసుకుంటే అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ నేను డిజైన్ కోడ్ ఏం తీసుకోలే, డిజైన్ కోడ్ ఏం తీసుకున్నప్పుడు, హలో, సెలెక్ట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి. సో సెలెక్ట్ ఈక్వల్ టు I0 I1 ఉంది కదా, I1 I0. 0 తీసుకుంటే I0 వాల్యూ రావాలి. ఓకే. ఈ డిస్ప్లేని కమెంట్ చేసేద్దాం. ఈ డిస్ప్లే ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి, ఇది డిజైన్ కోడ్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు. డిజైన్ కోడ్ కన్సిడర్ చేసుకుంటే మనం తీసుకోవాలి. ఓకే. సో ఈ డిస్ప్లేని తీసేద్దాం. ఓకే. ఈ డిస్ప్లేని కమెంట్ చేసేయండి. ఓకే. ఈ డిస్ప్లేని మనం కన్సిడర్ చేసుకోవాలి, పై డిస్ప్లే అవసరం లేదు. ఓకే. సమ్ డిలేస్ కూడా మనం కమెంట్ చేసేయచ్చు, డిలేస్ని కూడా కమెంట్ చేసేద్దాం. ఓకే. సో దెన్ ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకోవాలి, దీన్ని అన్కమెంట్ చేయండి. ఓకే. ఈ డిస్ప్లేని కమెంట్ చేసి ఇది కన్సిడర్ చేసుకోండి. ఓకే. సో ఇది యాక్చువల్ కోడ్ వితౌట్ డిజైన్ లేకుండా మనం కన్సిడర్ చేసుకున్న కోడ్. ఓకే. డియూటీ ఇన్స్టాన్షియేషన్ కూడా కమెంట్ చేసేద్దాం. ఓకే. సో డియూటీ ఇన్స్టాన్షియేషన్ కూడా కమెంట్ చేసేస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, హ్యాష్. ఓకే. సో ఇక్కడ కమెంట్ పెట్టండి. ఓకే. ఇది కమెంట్ చేసా. ఇప్పుడు కమెంట్ చేసిన తర్వాత ఈ కండిషన్, ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ చూడండి. జనరల్ ఎగ్జిక్యూషన్ అంటే మనం టెస్ట్ బెంచ్లోనే డిజైన్ రాసేస్తే ఏంటి, ఓకే, టెస్ట్ బెంచ్లోనే మనం డిజైన్ రాసేసాం ఇక్కడ. సో అప్పుడు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు చూడండి.
సెలెక్ట్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అవుట్పుట్ 1100 వచ్చింది. ఎక్కడ ఒక డిస్ప్లే ఏదైనా కమెంట్ అయిపోయిందా? ఒకసారి చూడండి. ఏదైనా డిస్ప్లే కమెంట్ అయిపోయిందా? సో ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, సెలెక్ట్ ఈక్వల్ టు అన్నోన్ వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ డిస్ప్లే ఉంది. ఓకే, డాలర్ డిస్ప్లే సెలెక్ట్ ఈక్వల్ టు %0b. ఓకే, సో ఇది ఒక డిస్ప్లే, పైన కూడా డిస్ప్లే ఉంది. 3 డిస్ప్లేస్ యాస్టీస్గా ఉన్నాయి కదా. ఆ, ఎందుకు మరి సెలెక్ట్ ఈక్వల్ టు 0 ఎందుకు రాలేదు? ఓకే, ఇక్కడ డిస్ప్లే లేదు అసలు. సెలెక్ట్ ఈక్వల్ టు 0 డిస్ప్లే లేనే లేదు అసలు. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే యాడ్ చేస్తే అప్పుడు అవుట్పుట్ వస్తుంది. జీరో తీసుకుంటే ఇక్కడ నాకు ఏమవుతుంది? సెలెక్ట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే I0 సెలెక్ట్ అయింది. ఓకే, ఇక్కడున్న కండిషన్ ప్రకారం. ఓకేనా, I0 ఏముంటుంది వాల్యూ? 1010 ఉంది. 1010 అవుట్పుట్ వచ్చింది, అంతే కదా. ఓకేనా, I1 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ సెలెక్ట్ ఈక్వల్ టు 1 తీసుకుంటే I1 ట్రూ వాల్యూ వస్తుంది, ట్రూ కండిషన్ వస్తుంది. ఓకే, అర్థమైంది ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే డిజైన్ కోడ్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. డిజైన్ కోడ్ కన్సిడర్ చేసుకుంటున్నాను. డిజైన్ సెలెక్ట్ ఈక్వల్ టు 0 అయితే I0 వస్తుంది. ఓకే, 1 అయితే కనుక I0 వస్తుంది. ఓకే, సో ఇక్కడ రివర్స్ అవుతుంది. లేదు 1 అయితే I1, 0 అయితే I0. ఓకే, సో సేమ్ కండిషన్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం కండిషన్ తీసుకున్నాం కాబట్టి ఇది సేవ్ చేసి రన్ చేస్తే మీకు ఇందాక ఎర్రర్ ఏమొచ్చింది? సెకండ్ డ్రైవరు ఫస్ట్ డ్రైవరు ప్రాబ్లం వచ్చింది, డ్రైవర్ ఇష్యూ వచ్చింది. ఓకే, అండ్ దెన్ డియూటీ ఇన్స్టాన్షియేషన్ కూడా కమెంట్ చేసేయండి. ఓకే, డియూటీ ఇన్స్టాన్షియేషన్ కూడా కమెంట్ చేసేస్తే అప్పుడు మనం డియూటీ వాల్యూస్ని తీసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ I0 తీసుకున్నాము, I1 Y0. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో సేవ్ చేసి రన్ చేద్దాం. డియూటీని కూడా ఇన్స్టాన్షియేట్ చేసుకున్నాం. సెలెక్ట్ సిగ్నల్ I0 I1 Y. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది చూడండి. టెస్ట్ బెంచ్లో రెడ్జ్ 3 డౌన్ టు 0, ఇక్కడ ఫస్ట్ డ్రైవర్ సెకండ్ డ్రైవరు ప్రాబ్లం వస్తుంది స్ట్రక్చరల్ మోడల్లో. ఓకే, దీన్ని కమెంట్ చేసి సెలెక్ట్ సిగ్నల్ని అండ్ దెన్ ఇక్కడ ఆర్డర్ ఎలా అయితే తీసుకున్నారో అదే ఆర్డర్లో ఇక్కడ అవుట్పుట్లను కూడా రాసుకోవాలి. ఆర్డర్ సెలెక్ట్, సో ఈ డిస్ప్లే ఈ Y0ని కూడా రెండింటిని కమెంట్ చేసేద్దాం. ఓకే, ఈ డిస్ప్లేని కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఇది కొంత డిలే తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. ఇక్కడ సెలెక్ట్ ఈక్వల్ టు 0 ఫస్ట్ ఇద్దాం. ఓకే, సెలెక్ట్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ I0 వాల్యూ I1. ఆర్డర్డ్ బేస్డ్ కాదు, ఇక్కడ నేమ్ బేస్డే మనం కన్సిడర్ చేసుకున్నాం. నేమ్ బేస్డే మనం ఇన్స్టెన్షియేషన్ తీసుకున్నాం, ఆర్డర్ బేస్డ్ ఇన్స్టెన్షియేషన్ అయితే కాదు. ఓకే, సో సమ్ డిలే ఇచ్చిన తర్వాత 10 సెకండ్స్ సెలెక్ట్ ఈక్వల్ టు 1 సెలెక్ట్ I1 I0. ఓకే, సో దీన్ని కూడా కమెంట్ చేద్దాం. కమెంట్ చేసి ఈ డిస్ప్లేని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ డిస్ప్లేని కమెంట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ సమ్ డిలే ఇచ్చి సెలెక్ట్ ఈక్వల్ టు 1. ఓకే, రెండు వాల్యూస్ వన్సే తీసుకున్నాం, ఆల్రెడీ వన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం. ఓకే, సెలెక్ట్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సెలెక్ట్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ డిస్ప్లేని కూడా కమెంట్ చేసేయండి. ఓకే, ఈ కండిషన్ కూడా కమెంట్ చేసేయండి. ఈ డిస్ప్లేని అన్కమెంట్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. అన్నోన్ ఎర్రర్ అంటే ఇక్కడ అన్నోన్ బిట్ని తీసుకోవట్లేదు, వన్ టిక్ బిఎక్స్. సో ఎందుకంటే ఎక్స్ వాల్యూని డిక్లేర్ చేయాలి అని చెప్పేసి తీసుకుంటాను. సో నేను అన్నోన్ వాల్యూని తీసుకున్నాను కాబట్టి 1 టిక్ బిఎక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే
ఐ నాట్ వాల్యూ 1010, I1 వాల్యూ ఏమో 1100. ఇవి బాగానే ప్రింట్ అయినాయి కానీ అవుట్పుట్ ఏమీ రాలే. ఎందుకు రాలేదు? యాక్చువల్గా 0 తీసుకుంటే ఐ నాట్ రావాలి కదా. సెలెక్ట్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1010 వచ్చింది. సో 1010 అంటే ఐ నాట్ సెలెక్ట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ రివర్స్ అవుతుంది ఆపరేషన్? సెలెక్ట్ ఐ నాట్ I1 ఓకే అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే సెలెక్ట్ ఈక్వల్ టు 0, ఐ నాట్ ఈక్వల్ టు 1. ఓకే I1 ఐ నాట్ సెలెక్ట్ వాల్యూ తీసుకున్నాం, అవుట్పుట్ వాల్యూ తీసుకున్నాం. సో ఇన్పుట్స్ని డిస్ప్లేలో ఇక్కడ ఇన్పుట్స్ని ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ఓకే ఆ తర్వాత అవుట్పుట్ని తీసుకుందాం. ఇది ఒకటి. ఓకే ఒకసారి మీరు చూడండి. ఓకే ఎందుకు రివర్స్ అవుతుంది అంటే నో ప్రాబ్లం. డిస్ప్లేకి డిలేకి మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇన్పుట్స్ ఏవైతే డ్రైవ్ చేస్తున్నామో అవుట్పుట్ అది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిలే ఈ సిగ్నల్స్కి డిలే ఇస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ దాకా ఒక ఆపరేషన్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఆపరేషన్. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు రివర్స్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఓకే నేను కూడా చూస్తాను. ఎందుకంటే సెలెక్ట్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటే మనకి ఐ నాట్ సెలెక్ట్ అవ్వాలి. 1 తీసుకుంటే I1 సెలెక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆపరేషన్ రివర్స్ అవుతుంది. ఓకే సెలెక్ట్ ఈక్వల్ టు నేను 1 తీసుకుంటే I1 సెలెక్ట్ అవ్వాలి కానీ ఐ నాట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే ఇక్కడ ఆపరేషన్ మనం 0 చేసేసి ఇది 1 చేస్తే యాజ్ టీజ్ సరిపోతుంది. కరెక్ట్గా వస్తుంది. ఎందుకు టెస్ట్ బెంచ్లో రివర్స్ తీసుకోవాలి? రివర్స్ అవసరం లేదు కదా. అది ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. సెలెక్ట్ ఈక్వల్ టు 1 ఇస్తే I1 వాల్యూ వచ్చింది. సెలెక్ట్ ఈక్వల్ టు అన్నోన్ ఇస్తే ఇది 0 కన్సిడర్ చేసుకుంది. 0 వాల్యూ 10 ఐ నాట్ వాల్యూ వచ్చింది. సో 0 ఇస్తే అన్నోన్ వాల్యూ వచ్చింది. ఒక్కసారి ఇది టెస్ట్ బెంచ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. నేను కూడా ఎగ్జిక్యూట్ చేస్తా. రేపు చూద్దాం ఒకసారి ఇది. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఆ, చెప్పండి. ఆ! ఆ! ఎందుకు రివర్స్ అవుతుంది అనేది ఒకసారి చూడండి అంతే. సో ఇక్కడ ఈ రివర్స్ ఎందుకు అవుతుంది? ఆ! 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 ఐ నాట్ కిందకి తీసుకుంటుంది. అంటే అదే. సో ఇక్కడ వాల్యూ హ్మ్. హ్మ్. సో ఇప్పుడు హ్మ్. 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 సో ఇక్కడ నేను అనుకునేది ఏంటి అంటే ఇక్కడ ఐ నాట్ అంటే సో ఇది 0th వాల్యూ కింద ఇది ఏ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇక్కడ వాల్యూ మనం 1010 ఇచ్చాం కదా. ఇది 10 ఇదేమో 12 కదా. సో ఏది బిగ్గర్ వాల్యూ ఏది స్మాలర్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటుంది దాన్ని బట్టి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే సో అందుకని ఇక్కడ 1 వచ్చినప్పుడు సేమ్ ఐ నాట్ I1 వాల్యూని రివర్స్ ఆపరేషన్ చేసి తీసుకుంటుంది. ఓకే ఒకసారి చెక్ చేయండి మల్టీప్లెక్సర్ అవుట్పుట్. ఓకే సో ఇక్కడే మనం చెక్ పడిపోతున్నాం. ఓకే జస్ట్ సేమ్ టెర్నరీ ఆపరేటర్ సేమ్ కండిషన్ టెర్నరీ ఆపరేటర్ ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ డిఫ్స్ ఇక్కడ సేమ్ ఈ ప్రోగ్రామ్ని కమెంట్ చేసేద్దాము. కమెంట్ చేసి నెక్స్ట్ డిఫ్ కండిషన్స్ వచ్చేసరికి ఏంటి అంటే జస్ట్ ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత రెండో కండిషన్ దాంట్లోనే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దాన్ బి ఇది కండిషన్ ట్రూ అయితే ఓకే ఈ వాల్యూ అంతా ప్రింట్ అవ్వాలి. లేదు ఇది ఫాల్స్ అయితే ఈ వాల్యూ అంతా ప్రింట్ అవ్వాలి. ఓకే ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ అయినప్పుడు సో ఇక్కడ చూడండి 9 తీసుకున్నాం. 9 బి వాల్యూ పెద్దది. సో ఏ వాల్యూ చిన్నది. 5 గ్రేటర్ దాన్ 9 కండిషన్ ఫాల్స్. ఇక్కడ అందుకని ఈ వాల్యూ పోయింది. ఓకే
సో దెన్ బి గ్రేటర్ దెన్ సి, 9 గ్రేటర్ దెన్ సి. సో కండిషన్ కరెక్ట్, పి వాల్యూ ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూడండి, సేవ్ చేసి. ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ కండిషన్లోకి వెళ్తుంది. ఓకే, B/C అవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే కాపీ చేద్దాం. కాపీ చేసి వాల్యూని మారుద్దాం. ఓకే, ఏ ఈక్వల్ టు ఇప్పుడు మీరు అన్నట్టు 11 ఇస్తా, లేదంటే 14 ఇస్తా. బి వాల్యూని సి వాల్యూని యాస్టీజ్ ఉంచేస్తా. అంటే ఇప్పుడు నాకు ఏ మ్యాక్సిమం వాల్యూ ఎంత రావాలి, ఏ రావాలి. ఓకేనా, అంతే కదా. ఏ గ్రేటర్ దెన్ బి, 14 గ్రేటర్ దెన్ బిఏ కదా. ఓకే, ఒక కండిషన్లో 14 రావాలి, ఒక కండిషన్లో 9 రావాలి. వచ్చింది చూసారా. 14 గ్రేటర్ దెన్ ఎంత, సి 3, అంటే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. లేదు ఇక్కడ 14 కాదు, ఏ కండిషన్ ఇద్దాం. సో లేదంటే కాపీ చేసుకుని ఉంచాం కదా, జస్ట్ ఇంకో కండిషన్ తెచ్చేద్దాం. సి వాల్యూని కూడా హైయెస్ట్ ఇద్దాం. ఓకే, సి వాల్యూని 13 ఇద్దాం. ఇప్పుడు నాకు 9, 14, 13 రావాలి, అంతే కదా. ఎందుకంటే 9 గ్రేటర్ దెన్ బి, సో కండిషన్ ఫాల్స్. ఓకే, ఈ కండిషన్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది మళ్ళీ 9 గ్రేటర్ దెన్ 13, మళ్ళీ ఫాల్స్. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ కండిషన్ ఫాల్స్, సారీ, ఈ కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఎవరి దగ్గరికి వెళ్తుంది, సి వాల్యూ ప్రింట్ చేసేస్తుంది. అర్థమైందా. సో ఏం లేదు, ఇక్కడ ఇక్కడ 9 గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి. ఏ అంటే 5 కదా, 5 గ్రేటర్ దెన్ 9, కండిషన్ ఏంటి, ఫాల్స్. ఓకే, సో ఫాల్స్ అయితే ఎక్కడికి వస్తుంది, ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఓకే, బి గ్రేటర్ దెన్ సి. సో బి గ్రేటర్ దెన్ సి అంటే 9 గ్రేటర్ దెన్ 13, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఎవరు ప్రింట్ చేయాలి, సిని ప్రింట్ చేయాలి. ఓకే, అర్థమైందా. హలో. ఆ, ఆ, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆహా, ఇప్పుడు కండిషన్ ఏంటి చెప్పండి అక్కడ. ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ కదా ఫస్ట్ కండిషన్, ఏ గ్రేటర్ దెన్ బి. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఇప్పుడు మళ్ళీ ఏ గ్రేటర్ దెన్ సికి వెళ్తుంది కదా. ఏ ఏ గ్రేటర్ దెన్ సికి వెళ్ళి ఇక్కడ ఏ కండిషన్ ట్రూ అయితే ఏ ప్రింట్ అవుతుంది, లేదంటే సి ప్రింట్ అవుతుంది. ఇదంతా ట్రూ కండిషన్కి. ఓకే, ఇప్పుడు ఇది ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది. అంటే బి గ్రేటర్ దెన్ సి దగ్గరికి వస్తుంది. బి గ్రేటర్ దెన్ సి కండిషన్ ట్రూ అయితే బి ప్రింట్ అవుతుంది, లేదంటే సి ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది కండిషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను, ఏ వాల్యూ 5 తీసుకున్నాను, బి వాల్యూ 3 తీసుకున్నాను, సి వాల్యూ 13 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేయండి. 5 గ్రేటర్ దాన్ 3 కండిషన్, సారీ, కండిషన్ కరెక్ట్ ఇది. సో ఇది 1 తీసుకున్నాను, ఆ, ఇది 1 తీసుకున్నాం అనుకోండి. సో ఏ 1 గ్రేటర్ దాన్ 3, కండిషన్ ఫాల్స్. ఓకేనా, కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, బి గ్రేటర్ దాన్ సి దగ్గరికి వస్తుంది. ఓకే, బి వాల్యూ ఎంత, 3, 3 గ్రేటర్ దాన్ 13. సో బి కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే బిని ప్రింట్ చేయదు. ఓకే, సిని ప్రింట్ చేస్తుంది. సి వాల్యూ ఎంత, 13, 13 వాల్యూ వస్తుంది. అర్థమైందా. సో ఇది ఏంటంటే కండిషన్, ఇది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఓకే, క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్న వాల్యూ ట్రూ వాల్యూ. ఓకే, క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న తర్వాత ఇష్టులో ఉన్నది ఫాల్స్ వాల్యూ. ఓకే, అర్థమైందా. సి వాల్యూ వస్తుంది. సో లేదు ఇక్కడ కండిషన్, ఇక్కడ బి లెస్ దెన్ సి తీసుకుంటే, ఇక్కడ బి లెస్ దెన్ సి తీసుకుంటే అప్పుడు 3 లెస్ దెన్ 13, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే బి వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 3 ప్రింట్ అవుతుంది. అర్థమైందా. నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ అవి.
సేమ్ అదే కండిషన్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను ఇక్కడ. సో 5 గ్రేటర్ దెన్ బి వాల్యూ ఎంత 9, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఇదంతా చెక్ చేయదు. ఓకే, ఈ కండిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బి వాల్యూ ఎంత 9, 9 గ్రేటర్ దెన్ 3. సో 9 గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు బి వాల్యూ ప్రింట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ట్రూ కండిషన్, ఇది ఫాల్స్ కండిషన్, బి వాల్యూ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో ఇన్సైడ్ ఆల్వేస్ బిగిన్. ఓకే, సో మనం కండిషనల్ ఆపరేటర్ ఇన్సైడ్ ఆల్వేస్ బిగిన్ కూడా తీసుకోవచ్చు. స్టార్ యూజ్ చేసుకుంటే ఏబి వాల్యూస్ని కన్సిడర్ చేసుకొని కండిషన్ అనేది ప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ అన్నోన్ వాల్యూస్ని తీసుకుంటే కనుక ప్రొసీజరల్ అసైన్మెంట్స్ పర్పస్ కోసం ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే, ప్రొసీజరల్ అసైన్మెంట్స్ టైంలో ఆల్వేస్ కానీ లేదంటే ఇనీషియల్ కానీ సీక్వెన్షియల్ లాజిక్స్కి యూజ్ చేసుకున్నప్పుడు. కానీ కాంబినేషనల్ కూడా ఆల్వేస్ ఎట్ ద రేట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కానీ ఇక్కడ క్లాక్ యూజ్ చేయము. క్లాక్ యూజ్ చేయకుండా సెన్సిటివిటీ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో ఏబీ వాల్యూస్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిప్రజెంట్ చేసుకుంటాం. అంతే. ఓకేనా? ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఉన్న టెస్ట్ బెంచ్ని తీసుకోండి యాస్టీస్గా. ఇది టెస్ట్ బెంచ్, ఇది డిజైన్ కోడ్, ఇది 2x1 మక్స్ బిహేవియరల్ మోడల్లో అప్లైబుల్ చేస్తే ఇక్కడ చూడండి మాడ్యూల్ అన్నోన్ కండిషన్ సెలెక్ట్ రెడ్జ్ వై. సో ఇక్కడ సెలెక్ట్ ఈక్వల్ టు 1, సేమ్ ఇదే కండిషన్ తీసుకున్నాడు. ఇక్కడ కండిషన్ ఏబి. సో ఈ కండిషన్ తీసేసి మీరు మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ అన్నోన్ వాల్యూ ఇస్తే మనకు అన్నోన్ వాల్యూనే వస్తుంది. అది ఇందాక చెక్ చేసాం కదా. ఓకేనా? సో ఇవన్నీ చెక్ చేయండి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం జరుగుతుంది, కండిషనల్ ఆపరేటర్ కండిషన్ ట్రూ అయితే సో డెసిషన్ మేకింగ్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో స్విచ్ కండిషన్స్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. 2x1 మార్క్స్ 4x1 మార్క్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో కండిషన్ చెక్ చేస్తే టూ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద వెదర్ కండిషన్ ట్రూ అయితే కనుక ట్రూ వాల్యూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వాల్యూ వస్తుంది. సో అంటే లాంగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసే బదులు టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎక్కడి మెయిన్గా యూజ్ చేస్తామంటే మల్టీప్లెక్సర్స్లోని, ఏఎల్ఎస్లోని అండ్ కంట్రోల్ లాజిక్స్లోని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? షిఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఇప్పుడు నేను కన్సిక్యూటివ్ వన్స్ నాకు ప్రొడ్యూస్ అవ్వాలి, మల్టిపుల్స్ ఆఫ్ 2 పవర్స్లో ప్రొడ్యూస్ అవ్వాలి, అలాంటి కండిషన్లో షిఫ్ట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో రిడక్షన్ రియల్ టైంలో కూడా మీరు ప్యారిటీ జనరేటర్స్లో అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ బిట్ ఆపరేషన్స్లో యూజ్ చేసుకుంటారు కదా. ఇక్కడ చూడండి షిఫ్ట్ ఆపరేటర్స్ అనేవి మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు, సమ్ ఏఎల్యూస్లో యూజ్ చేస్తారు, లేదంటే ఎర్రర్ డిటెక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ కండిషన్లో డిఫరెంట్ కండిషన్ అన్నిటిలోని చెక్ చేయడానికి షిఫ్ట్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో లేదు పవర్స్ ఆఫ్ 2 వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయాలి, అలాంటప్పుడు షిఫ్ట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, అర్థమెటిక్ అండ్ దెన్ లాజికల్, ఈ 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఓకేనా? రిడక్షన్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏంటి అంటే 2 ఆపరేషన్స్ మధ్యన కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా అయితే చేసామో సో రిడక్షన్ ఆపరేటర్ ఏంటి అంటే ప్రతి బిట్కి మధ్యలో ఆపరేషన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇన్పుట్ 1 0 తీసుకున్నారు, ఈ రెండింటికి అండ్ ఆపరేషన్, ఈ రెండింటికి అండ్ ఆపరేషన్, ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేస్తాం. అంటే ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేసి ఒక రిజల్ట్ వస్తుంది, ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేసి ఒక రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి అయితే 0 లేదంటే 1, అయితే ఫాల్స్ లేదంటే ట్రూ, ఈ వాల్యూసే వస్తాయి అన్నమాట. ఓకే, 1 బిట్ రిజల్ట్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పలేము, అయితే 1 లేదంటే 0 ఇదే వస్తుంది అవుట్పుట్. ఓకేనా? సో బికాజ్ ఏం చేస్తుందంటే ఎన్ని బిట్స్ ఉన్నా 1 బిట్ ఆపరేషన్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు 4 బిట్స్ తీసుకోండి ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఓకే, 8 బిట్స్ తీసుకోండి 1 బిట్ అవుట్పుట్ వస్తుంది, లేదు 32 బిట్స్ తీసుకోండి 1 బిట్ అవుట్పుట్టే వస్తుంది. అలా సింగిల్ బిట్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, రిడక్షన్ ఆపరేటర్లో మనం ఏమేమి ఆపరేషన్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే అండ్ యూజ్ చేయొచ్చు, ఆరు, ఎక్స్ఆర్, నాండ్, నారు, ఎక్స్ నారు.
ఒక నాట్ తప్ప మిగతావన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఆపరేషన్ ఆల్రెడీ దాంట్లో వచ్చేస్తుంది. ఓకే, ఇన్వర్టర్ ఆపరేషన్ చూడండి. ఇక్కడ ప్రతి బిట్కి ఏ అండ్ బి, ప్రతి బిట్కి బిట్ బై బిట్ అండ్ ఆపరేషన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏకి ఒక వాల్యూ అండ్ ఆఫ్ ఏ తీసుకుంటే, సో ప్రతి వాల్యూకి ఇక్కడ 1 1 0 1 1కి అండ్ ఆపరేషన్ చేస్తే 1 కదా. ఓకే, సో మళ్ళీ 0కి 1కి అండ్ ఆపరేషన్ చేస్తే 0 కదా. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ అండ్ ఆపరేషన్ ఉంది. 1కి 0కి అండ్ ఆపరేషన్ చేస్తే 0, రిజల్ట్ 0 అవుతుంది. ఓకేనా. సో సేమ్ అదే అవుట్పుట్ ఈక్వేషన్ ఇక్కడ రాసాడు అంతే. ఓకే, డైరెక్ట్గా అండ్ ఆపరేషన్. ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ కూడా అంతే. ఓకే, ఆర్ ఆపరేషన్ కూడా ఏం చేస్తున్నాం, n-1 n-2 n-0 అప్ టు ఎన్ని బిట్స్ ఉన్నాయో అన్నిటిని యాస్టిక్లో కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఒక్క బిట్ 0 అయినా అండ్ ఆపరేషన్లో 0 అవుతుంది. ఆర్ ఆపరేషన్లో ఒక్క బిట్ 1 అయినా అవుట్పుట్ 1 అవుతుంది. ఎందుకంటే 0కి ఆర్ ఆపరేషన్ చేస్తే 0 అండ్ ఆర్ ఆపరేషన్ 0కి 1కి ఆర్ ఆపరేషన్ చేస్తే 1, మళ్ళీ 1కి 0కి ఆర్ ఆపరేషన్ చేస్తే 1 వస్తుంది. సో ఆర్ ఆపరేషన్లో ఒక్క బిట్ 1 అయినా అవుట్పుట్ 1 అవుతుంది. అదే అండ్ ఆపరేషన్లో ఒక్క బిట్ 0 అయినా అవుట్పుట్ 0 అయిపోతుంది. ఓకేనా. ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ ప్యారిటీ జనరేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, 1కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 0 వస్తుంది. ఓకే, మళ్ళీ 0కి 1కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 1 వస్తుంది. మళ్ళీ 1కి 0కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 1 వస్తుంది. ఓకే, దీని ఆపరేషన్ అవుట్పుట్ ఎంత అంటే 1 వస్తుంది. అర్థమైందా ఎలా చేస్తున్నాం అనేది. ఓకే, సింగిల్ బిట్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. అయితే 1 లేదంటే 0. ఓకే, సేమ్ నాండ్ నార్ ఆపరేషన్, ఎక్స్ నార్ ఆపరేషన్ కూడా అంతే. ఓకే, 1కి 0కి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేసి తర్వాత లాస్ట్లో నాట్ ఆపరేషన్ అప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఎక్స్ఆర్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అంటే 1కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే ఎంత 0 కదా. ఓకే, అలానే 0కి 1కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే ఎంత 1 కదా. 1కి 0కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే ఎంత 1 కదా. ఈ 1ని నాట్ ఆపరేషన్ చేస్తే 0 అయిపోతుంది. లేదు, డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషనే చేసేయండి. డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ చేస్తే 1కి ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ చేస్తే 1 వస్తుంది రిజల్ట్. 0కి 1కి ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ చేస్తే 0 వస్తుంది. మళ్ళీ 0కి 1కి ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ చేస్తే 0 వస్తుంది. డైరెక్ట్గానే తీసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ప్రతి బిట్కి డెమో ఏం ఇచ్చాడు. సో ఏ అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్, నాండ్, నార్, ఎక్స్ నార్ అన్నిటికీ ఒక బిట్ తీసుకున్నాడు. సో జస్ట్ అండ్, ఆరు, ఎక్స్ఆర్, తర్వాత నాండ్, నారు, ఎక్స్క్లూజివ్ నార్. ఓకే, జస్ట్ డిస్ప్లే చేసి అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవడం. సో ప్యారిటీ జనరేటర్ వచ్చేసరికి ఏం తీసుకుంటాం, మాడ్యూల్ ప్యారిటీ జనరేటర్ డేటా తీసుకుంటాం, ప్యారిటీ అవుట్పుట్, ఆ అవుట్పుట్ని ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనం ప్యారిటీ బిట్స్ అనేవి అవుట్పుట్స్ 0 అయిందా 1 అయిందా అనేది చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో కన్కాటినేషన్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే కంబైన్ చేస్తుంది 2-3 అవుట్పుట్స్ని కంబైన్ చేస్తుంది. రెప్లికేషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే రిపీట్ చేస్తుంది. ఒక వేరియబుల్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అది కన్కాటినేషన్కి రెప్లికేషన్కి డిఫరెన్స్. సో చూడండి, కన్కాటినేషన్ అనేది ఏవైతే తీసుకున్నారో, ఎన్ని వెక్టార్స్ తీసుకున్నా, బిట్స్ తీసుకున్నా, కాన్స్టెంట్స్ తీసుకున్నా అవన్నిటిని కంబైన్ చేసేస్తుంది. ఒక లార్జ్ వెక్టార్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. చూడండి, ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 అన్నిటిని కలిపి ఒక లార్జ్ ఎక్స్ప్రెషన్ కింద తీసుకుంటుంది. సో ఇక్కడ ఎలా రాశారో అదే ఆర్డర్లో రాయాలి. ఇది ఎంఎస్బి బిట్, ఇది ఎల్ఎస్బి బిట్. ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బి పొజిషన్లో రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఎంత 1010 తీసుకున్నాను, 4 టిక్ బి అండ్ బి వాల్యూ వచ్చేసరికి బి
1100 తీసుకున్నా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చేసరికి ఏం రావాలి? సో ఏ కామా ఏ బిని ప్రింట్ చేయాలి, అవుట్పుట్ వచ్చేసరికి 8 టిక్ అవ్వాలి. సో అందుకని 8 టిక్ తీసుకున్నాడు. ఓకే, సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. మాడ్యూల్ నేమ్ రేంజ్ 3 డౌన్ టు 0 ఏ, రేంజ్ బి, అండ్ దెన్ రేంజ్ వై, అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్. సో ఏ వాల్యూ తీసుకున్నా, అండ్ దెన్ బి వాల్యూ. ఓకే, అండ్ దెన్ బి వాల్యూ తర్వాత వై వాల్యూ కన్కాటినేషన్ చేసా. ఓకే, అండ్ దెన్ డాలర్ డిస్ప్లే ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, డాలర్ డిస్ప్లే బి వాల్యూ, డాలర్ డిస్ప్లే వై వాల్యూ, అండ్ దెన్ అవుట్పుట్ వాల్యూ అన్నిటిని స్టోర్ చేసుకున్నాం. జస్ట్ ఇది కన్కాటినేషన్ ఎగ్జాంపుల్. కన్కాటినేషన్ ఆపరేషన్. ఓకే, సో టూల్ వచ్చేసరికి సిమ్యులేషన్ టూల్, సినాప్సిస్ విసిఎస్. సేవ్ చేయండి, రన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఏ వాల్యూ 1010, బి వాల్యూ 1100. సో కన్కాటినేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం